నమస్తే. సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్కు స్వాగతం. ఇక ఈ రోజు మనం తెలుసుకోబోయే సమస్య ఏఆర్ఎండి. దీన్నే ఏఎండి అని కూడా అంటారు. ఈ సమస్య గురించి, దాని ట్రీట్మెంట్ గురించి మనతో పంచుకోవడానికి ఉన్నారు సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ ఫౌండర్, వైద్యరత్న అవార్డీ డాక్టర్ అశోక్ సూర్యవంశీ గారు. పిహెచ్డి, he did masters in natural herbal medicine in United Kingdom and he is also qualified homeopathic from UK. అలాగే మనతో పాటు ఉన్నారు డాక్టర్ శిల్ప గారు, డాక్టర్ దివ్య గారు. వారు కంటి రెటీనా చికిత్సలో ఎంతో అనుభవం పొందారు. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, కొందరు ఏఆర్ఎండి సమస్యతో బాధపడుతున్నాం అంటారు. అసలు ఏఆర్ఎండి అంటే ఏంటి? ఏఆర్ఎండి ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్, దీన్ని ఏఎండి అని కూడా అంటారు. ఇది వయసు పెరుగుతున్న కొద్దీ కంటి రెటీనాలో వచ్చే సమస్య. ఇది ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు 35 ఏళ్లు దాటిన వారిలో కూడా చూస్తున్నాం. డిఫరెంట్ ఆఫ్ లైఫ్ స్టైల్ వల్ల ఎర్లీగా అటాక్ అవుతుంది. డాక్టర్ అశోక్ గారు, మ్యాక్యులర్ డీజనరేషన్ అన్నారు కదా, డీటెయిల్గా చెప్తారా? మ్యాక్యులర్ డీజనరేషన్ అంటే వయసు పెరుగుతూ ఉంటే కంటి నరాల్లో ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. అప్పుడు మ్యాక్యులర్ నర్వ్ డ్రై అవుతుంది. దాంతో పేషెంట్కి సెంటర్ విజన్ దెబ్బతింటుంది. సైడ్ విజన్ మాత్రమే ఉంటుంది. ఇంకా డిస్ట్రాక్షన్ విజన్ ఉంటుంది. దీనివల్ల చదవటం చాలా కష్టమవుతుంది. మా దగ్గరికి వచ్చే చాలామంది ఏఆర్ఎండి పేషెంట్స్ చదవలేకపోతున్నామని కంప్లైంట్ చేస్తారు. డాక్టర్ శిల్ప గారు, ఏఆర్ఎండి సమస్య వయసుతో పాటు వస్తుంది అన్నారు కదా, అదొక్కటే కారణమంటారా? ఇంకా ఏవైనా కారణాలున్నాయా? వేరే కారణాలు కూడా ఉన్నాయండి. ఇది హెరిడిటరీ, అంటే ఫ్యామిలీ హిస్టరీతో కూడా ఇది ముడిపడి ఉంటుంది. కొన్ని కేసెస్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. మరియు స్మోకింగ్, హైపర్ టెన్షన్ మరియు ఎక్కువ సన్లైట్ ఎక్స్పోజర్ అయినా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. డాక్టర్ దివ్య గారు, ఏఆర్ఎండిలో ఎన్ని రకాలున్నాయి? ఏఆర్ఎండిలో బేసిక్గా 2 టైప్స్ ఉంటాయి, నాన్ ఎగ్జుడేటివ్ అండ్ ఎగ్జుడేటివ్. వీటినే డ్రై ఏఆర్ఎండి అండ్ వెట్ ఏఆర్ఎండి అని కూడా అంటారు. డ్రై ఏఆర్ఎండిలో ఇనిషియల్గా డ్రూసెన్స్ ఫామ్ అయ్యి ఆర్పీఈ లేయర్ ఎండిపోతుంది. దీన్నే ఎట్రోఫిక్ చేంజెస్ అంటారు. అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఈ ఎట్రోఫీ ఇంకా పెరిగి కొరాయిడ్ బ్లడ్ వెజల్స్ కనిపిస్తాయి. వెట్ ఏఆర్ఎండిలో ఆర్పీఈ లేయర్ డిటాచ్ అయ్యి కొరాయిడ్ నుంచి కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతాయి. దీన్నే సిఎన్బిఎం అంటారు. ఈ బ్లడ్ వెజల్స్ బ్లీడ్ అయితే చాలా ఎక్కువగా విజన్ లాస్ అవుతారు. అయితే డాక్టర్ దివ్య గారు, వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? దీంట్లో మ్యాక్సిమంగా సెంటర్ విజన్ లాస్ ఉంటుంది, డిస్టార్టెడ్ విజన్ ఉంటుంది, ఇంకా మెటమోర్ఫోబ్సియా ఉంటుంది. మెటమోర్ఫోబ్సియా అంటే చిన్న ఆబ్జెక్ట్స్ పెద్దగా కనిపిస్తాయి, పెద్ద ఆబ్జెక్ట్స్ చిన్నగా కనిపిస్తాయి. డాక్టర్ అశోక్ గారు, వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చెప్తారా? ముందుగా డ్రై ఏఆర్ఎండి గురించి చెప్పండి. 90% డ్రై ఏఆర్ఎండి కేసులే ఉంటాయి. దీనికి ప్రపంచంలో ఎక్కడా ట్రీట్మెంట్ లేదు. మనం దానికి చాలా ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేయగలం. మన ట్రీట్మెంట్ ద్వారా మ్యాక్యులర్ నర్వ్లో నిలిచిపోయిన ఆక్సిజన్ సప్లై తిరిగి మొదలవుతుంది. దాంతో డ్రై అయిపోయిన మ్యాక్యులర్ నర్వ్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది. డాక్టర్ గారు, మరి కొందరు ఈ ఏఆర్ఎండి సమస్యకు కంట్లో ఇంజెక్షన్ తీసుకున్నాం అంటున్నారు. సంజీవన్ నేత్రాలయలో ఇంజెక్షన్స్ తీసుకునే అవసరం లేదంటారా? ఇంజెక్షన్స్ ఏమాత్రమూ అవసరం లేదు. డాక్టర్ శిల్ప గారు, మరి వీటికి సంబంధించి టెస్ట్లు ఏముంటాయి? దీంట్లో ముఖ్యంగా ఎఫ్ఎఫ్ఏ అంటే ఫండస్ ఫ్లోరసిన్ యాంజియోగ్రఫీ అనే టెస్ట్ ఉంటుంది. దాంట్లో మ్యాక్యులర్ అంటే సెంట్రల్ నరం నుంచి ఏదైనా లీకేజ్ అవుతుందా అనేది మనకి తెలుస్తుంది. అలాగే ఓసిటీ అంటే ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ, దీంట్లో సెంట్రల్ నరంలో ఏదైనా వాపుందా అనేది తెలుస్తుంది. అలాగే మనం పేషెంట్కి ఆమ్స్టర్ గ్రిడ్ అనే ఒక చార్ట్ ఇస్తాం. ఆ చార్ట్ ద్వారా పేషెంట్కి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకోవచ్చు. డాక్టర్ గారు, మీరు ఇంజెక్షన్స్ అవసరం ఉండదు అంటున్నారు. కొందరు ఇంజెక్షన్స్ తీసుకున్నా చూపు నయం కావడం లేదు అంటున్నారు. చూస్తుంటే ఇంజెక్షన్స్ వేయడం అనేది ఒక ప్రయత్నంగానే అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇంజెక్షన్స్ అనేవి ఒక ప్రయత్నం మాత్రమే, 100% సొల్యూషన్ కాదు. అయితే వెట్ ఏఆర్ఎండికి సంజీవన్ నేత్రాలయాలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? వెట్ ఏఆర్ఎండిలో రెటీనా కింద ఉండే కొరాయిడ్ అనే లేయర్ నుంచి కొత్త రక్తనాళాలు పుట్టుకువస్తాయి. దాన్నే సిఎన్విఎం అంటారు. ఈ కొత్త రక్తనాళాలు చాలా డెలికేట్గా ఉండి వాటి నుంచి బ్లడ్ లీక్ అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యకు యాంటీ-VEGF అనే ఇంజెక్షన్ని నేరుగా కంటిలోకి ఇస్తారు. మా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో మ్యాక్యులర్ నర్వ్ అంటే కంటి నరానికి బ్లడ్ సప్లై అండ్ ఆక్సిజన్ సప్లై బాగా అందుతుంది. కొరాయిడ్లో పుట్టుకొచ్చిన కొత్త రక్తనాళాల నుంచి బ్లీడింగ్ ఆగిపోతుంది.
అలా నెమ్మదిగా సమస్య తీరిపోయి పేషెంట్కి దెబ్బతిన్న చూపు తిరిగి వస్తుంది. డాక్టర్ దివ్య గారు, మీరు మాక్యులర్ డీజనరేషన్కు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారా లేక అన్ని డీజనరేషన్స్కి ట్రీట్మెంట్ చేస్తారా? అన్ని డీజనరేషన్స్కి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ ఇస్తామండి. ఉదాహరణకి రెటినల్ డీజనరేషన్స్, మయోపిక్ డీజనరేషన్స్, ఇంకా కొరాయిడల్ డీజనరేషన్స్. డాక్టర్ అశోక్ గారు, ఈ ఏఆర్ఎండికి ఓ సీనియర్ ఎండి, లీడింగ్ పీడియాట్రిషియన్ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారని తెలిసింది. ఆ వివరాలు చెప్తారా? ఎస్, ఆయన చాలా ఫేమస్ డాక్టర్. ఆయన గురించి తప్పకుండా చెప్తాను. ఒకరోజు తన పేషెంట్ను చూస్తూ ఉండగా సడన్గా తన చూపు బ్లర్ అయింది. లెటర్స్ సరిగా కనిపించక చదవలేకపోయారు. మనుషుల్ని గుర్తుపట్టలేకపోయారు. కన్సల్టేషన్ కూడా ఆపేశారు. తన ఫ్రెండ్ అయిన కంటి డాక్టర్ని కలిస్తే ఆయన మ్యాక్యులర్లో వాపు వచ్చిందని చెప్పారు. దానికి కంటిలో చాలా ఇంజెక్షన్స్ తీసుకున్నా తగ్గలేదు. అప్పుడు తన కజిన్ ద్వారా సంజీవన్ నేత్రాలయ గురించి తెలుసుకొని వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. 2 నెలల్లో ఆయన కంట్లో వాపు తగ్గిపోయి చూపు చాలా మెరుగైంది. మరో 2 నెలల్లో ఆయన చూపు పూర్తిగా రికవరీ అయింది. ఇప్పుడు ఆయన తన రోజువారీ పేషెంట్ కన్సల్టేషన్ను మళ్లీ స్టార్ట్ చేశారు. ఆయన సంజీవన్ నేత్రాలయకు థ్యాంక్స్ మెయిల్ పంపించారు. ఒకసారి మనం చూద్దాం. హలో సంజీవన్ నేత్రాలయ. నేను పీడియాట్రిషియన్ మరియు నియోనేటాలజిస్ట్గా బాగా పేరున్న హాస్పిటల్లో వర్క్ చేస్తూ నా సొంత క్లినిక్ ద్వారా కూడా ప్రజలకు సేవలందిస్తున్నాను. ఒకరోజు నా పేషెంట్ తాలూకు రిపోర్టు చదువుతుండగా సడన్గా చూపు మసకబారింది. మరునాటి నుంచి వస్తువుల్ని కూడా సరిగ్గా చూడలేకపోయాను, ఏదీ చదవలేకపోయాను. కంటి డాక్టర్ అయిన నా ఫ్రెండ్ని కలిసి చెకప్ చేయించుకుంటే మ్యాక్యులర్ నర్వ్ దెబ్బతిన్నదని చెప్పారు. 2 కళ్లల్లో మ్యాక్యులర్ ఎడిమా వచ్చిందన్నారు. 2 కళ్లల్లో ఇంజెక్షన్స్ వేసుకోవాలన్నారు. ఎన్నో ఇంజెక్షన్స్ కళ్లల్లో వేసుకున్నాక కూడా నా కంటి సమస్య తీరలేదు, చూపు మెరుగుపడలేదు. నేను చాలా నిరాశపడ్డాను. నా రోజువారీ పేషెంట్ కన్సల్టేషన్ కూడా చేయలేకపోయాను. ఒకరోజు నా కజిన్ ద్వారా సంజీవన్ నేత్రాలయ గురించి తెలిసింది. వెంటనే సంప్రదించాను. అక్కడ డాక్టర్లు చెకప్ చేసి వెంటనే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. జస్ట్ 2 నెలల ట్రీట్మెంట్తోనే నా కంటి సమస్య తగ్గిపోయి అక్షరాలు చదవడంలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. మరో 2 నెలలు ట్రీట్మెంట్ కంటిన్యూ చేశాను. దాంతో దెబ్బతిన్న నా చూపు పూర్తిగా తిరిగొచ్చింది. ఇప్పటికి 4 ఏళ్లు గడిచినా కూడా మ్యాక్యులర్ ఎడిమా సమస్య మళ్లీ రాలేదు. నా చూపు కూడా నార్మల్గా ఉంది. సరైన సమయంలో సంజీవన్ నేత్రాలయ గురించి తెలిసి వారి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం అదృష్టంగా భావిస్తూ సంజీవన్ నేత్రాలయకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వావ్, గ్రేట్ సార్. చూశారు కదా, 25 ఏళ్లుగా ఎన్నో కంటి సమస్యలకు ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఇస్తూ పేషెంట్కి పునర్జన్మనిస్తోంది సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని కంటి సమస్యల గురించి తెలుసుకుందాం.